పండగ గుంపు యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని దెయ్యం పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక చూడండి, రేపటి నుండి మొదలవుద్ది ప్రభువు మాలధారణ. ప్రభువు మాలధారణ 40 రోజులు. ఆ 40 రోజులు ప్రభు ప్రభు హల్లెలూయా స్వస్త్రం అని తిరుగుతారండి. 40 రోజులు దాటి ఈస్టర్ రోజున చూడాలండి. అయ్యే బాబోయ్, మామూలుగా కాదు. 40 రోజులది ఈస్టర్ రోజున తాగేస్తారండి. త్రాగేసి రోడ్లు కొలిచేస్తూ ఉంటాడు. రోడ్లు పెద్ద సర్వేరులాగా గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలమనాడికి అప్పచెప్పినట్టు రోడ్లు కొలిసేస్తుంటే, అరే ఏంట్రా అని అనుకోండి, ఏ వాళ్ళే ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రే విట్రా నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా. ఏస్ట్రే అయితే అలా చేయమని ఉందా? ఎవడండి వీడు? నామకార్థుడు. యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెస్తారు. వీళ్ళు జీవించుతున్నారన్న పేరు ఉంటుంది, కానీ వీళ్ళు మృతులు. మృతులు మృతులండి వీళ్ళు. అందుకని చెబుతున్నా, నామకార్థులే మృతులు. 2వ గుంపిది. వీళ్ళు ఎప్పుడు యేసయ్య పేరుకి రిపేరు తెస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడా వీళ్ళు సంఘాన్ని నష్టపరుస్తారు, దేవుని సొమ్మును నష్టపరుస్తారు. ఎలాగో చెప్పనండి. ఒక ఊళ్ళో, ఎందుకు రండి ఊరి పేరు చెప్పనులే, మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఏమండి. ఆ ఊళ్ళో ఒక నామకార్థుడు 100 కేజీల మాంసం గిన్నెని